దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఎంత చక్కగా ఉందంటే, తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. కుమారుడయుండియు కూడా తాను శ్రమలు అనుభవించి విధేయత నేర్చుకున్నాడు. తాను వారందరికీ కూడా ఎవరైతే శ్రమలు అనుభవిస్తూ ఉన్నారో, ఈ శ్రమలలో ఎవరైతే విధేయులుగా ఉంటూ ఉన్నారో, విధేయులైన వారందరికీ కూడా నిత్యము రక్షణకు, నిత్యము ఎప్పుడు ఉండే రక్షణకు కుమారుడు కారకుడాయెను. అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో, ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. నీ ఎదుట ఒక వ్యక్తి నీకు ఆయన విధేయత చూపినట్టుగా మనకు కనబడ్డప్పుడు ఆయన నుండి నువ్వు కొన్ని పాఠాలు నేర్చుకుంటావు. ఎలా జీవించాడు, ఎలా శ్రమలను ఎదుర్కొన్నాడు, ఏ రీతిగా ముందడుగు వేశాడు, ఎలా శ్రమలలో నడిచి విధేయతగా ఉండి ఆయన విజయం సాధించాడు అనేటటువంటి యొక్క స్థితిని నీ ఎదుట ఉన్నటువంటి వ్యక్తి ద్వారా నువ్వు నేర్చుకోగలుగుతావు. అందుకనే పౌలు భక్తుడు అంటున్నాడు, నేను యేసు అడుగుజాడలో నడిచిన ప్రకారము మీరును నా అడుగుజాడలో నడుచుకొనుడి. దేవుని బిడ్డలారా, ఒకని విధేయత వలన అనేకులు కూడా నీతిమంతులుగా చేయబడుదురట. నీ కుటుంబంలో నీవు విధేయత చూపించు దేవునికి. శ్రమలు వచ్చినప్పుడు విధేయత చూపించు. కష్టం వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు నీవు దేవునికి విధేయత చూపించు. కుమారుడయుండి కూడా ఆయన శ్రమలు అనుభవించుకుంటూ తాను విధేయత నేర్చుకున్నాడు కదా. నీవు కూడా దేవుని బిడ్డలారా, నీ శ్రమలలో నీవు విధేయత నేర్చుకో. నీ ఇబ్బందులలో విధేయత నేర్చుకో. దేవునికి ఎలాగున విధేయత కలిగి ఉండాలో అది నువ్వు నేర్చుకున్నట్లయితే నీ విధేయతే నిన్ను గెలిపిస్తుంది. నీ విధేయతే నీకు విజయమునిస్తుంది. నీ విధేయతే నిన్ను ఉన్నతమైనటువంటి స్థలములో నిలబెడుతుంది. దేవుని బిడ్డలారా, అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్ష్యమై ఉన్నామని చెప్పిరి. దేవుని బిడ్డలారా, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు సాక్ష్యముగా ఉంటూ ఉన్నారట. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట అదే. ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎదుర్కొంటున్నావో నువ్వు విధేయత చూపించు. ముందుగా నీ పరిస్థితులను బట్టి నువ్వు దేవునికి విధేయత చూపించినట్లయితే నీ దేవుడు నిన్ను గెలిపిస్తాడు. నీ దేవుడు నీకు విజయమునిస్తాడు. ఎందుకంటే వాక్యం సెలవిస్తూ ఉంది కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులుగా ఎప్పుడైతే ఉంటారో శ్రమలలో మీరు విధేయత చూపుతారు. సమస్త ప్రవర్తన యందు మీరు నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, దేవునియందు భయము భక్తి కలిగినటువంటి ప్రవర్తనతో మీరు ఉన్నప్పుడు మీకు ఇబ్బందులు వచ్చినా కూడా ఆ ఇబ్బందులలో, శ్రమలలో, అవమానములలో, నిందలలో, ప్రతి విధమైనటువంటి శోధనలో మీరు విధేయతను నేర్చుకుంటారు, విధేయత కలిగి ఉంటారు. దేవుని బిడ్డలారా, అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం నుండి కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా,
నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టినటువంటి బంగారపు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఎంత చక్కని మాట! షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. వారి శ్రమలలో దేవునికి ఎంత విధేయత చూపుతున్నారు. భయపడతలేరు. ఆయన సమర్థుడు మమ్మల్ని తప్పించడానికి. ఒకవేళ మమ్మల్ని తప్పించకపోయినప్పటికీ సరే నీ మాటకి మాత్రం మేము లోబడము. నువ్వు పెట్టినటువంటి చట్టముకు మాత్రము మేము విధేయత చూపము. మా దేవుడు బ్రతికించిన ఆయనకే విధేయత చూపుతాము, చంపిన కూడా ఆయనకే మేము విధేయత చూపుతామని చెప్పేసి అని వాళ్ళు శ్రమలలో విధేయత కలిగి ఉండడము వలన దేవుడు వారి మధ్యలో ఉండి వారిని గెలిపించాడు. ఎంత అద్భుతమైనటువంటి విజయము వారికి సంభవించింది. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు వాక్యం వింటూ ఉన్నావు. శ్రద్ధగా విను. ఈ వాక్యానుసారంగా నువ్వు జీవించు. ఒకవేళ ఇలా లేవేమో ఇలాగ నువ్వు జీవించు. షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె జీవించు. యేసు వలె జీవించు. అపోస్తలుడైనటువంటి పౌలు వలె నువ్వు జీవించు. దేవుడు నీ జీవితంలో కూడా గెలుపునిస్తాడు. తప్పకుండా నువ్వు గెలుస్తావు. గెలవడానికి ముందు నీలో విధేయత ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు నువ్వు విధేయతను మర్చిపోవద్దు. శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోవద్దు. దేవుడిని దూషించద్దు. దేవుణ్ణి నువ్వు అనవసరంగా మాటలు మాట్లాడకూడదు. దేవుడు మమ్మల్ని ఈ విధంగా చేసినందుకు కూడా దేవునికి వందనాలు, దేవునికి మహిమ కలుగునుగా. కానీ నువ్వు దేవునికి విధేయత చూపించు. ఆ విధేయత ద్వారా నీకు గెలుపు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యోబు గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనం. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును. నువ్వు ఎలాంటి శ్రమలో ఉన్నావో నీ దేవునికి నువ్వు విధేయత చూపించినట్లయితే ఆయన నిన్ను నీ కుటుంబాన్ని విడిపించి మీకు విజయమునిచ్చునుగాక. ఆమేన్.